దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 993 రూపాయలు పెంచాయి చమురు సంస్థలు. నేటి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ పరిణామాలతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ మరోసారి పెరిగింది. 2 నెలలు గడుస్తున్నా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. హార్మోజ్ జలసంధి వ్యవహారంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరకు రెక్కలొచ్చాయి. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, వాణిజ్య సిలిండర్ల పైన ఒక్కసారిగా ఈ పిడుగుపాటు పడిన తర్వాత వ్యాపార సంస్థలు కానీ, నిర్వాహకులు కానీ, యాజమాన్యాలు కానీ ఏమంటున్నాయి అసలు? రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల కిందటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే పూర్తిస్థాయిలో కూడా పెట్రోల్ డీజిల్తో కూడా పూర్తిస్థాయిలో అత్తలాకుతమైనటువంటి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో నెమ్మదిగా కోరుకున్న సమయంలోనే ఒక్కసారిగా అయితే కనుక సామాన్య ప్రజల మీద అయితే కనుక మరో కమర్షియల్ గ్యాస్ పేరుతో కూడా పూర్తిస్థాయిలో కూడా పెంచుతామనే నేపథ్యంలో కూడా మరోసారి ప్రజలపైన అయితే కనుక పెద్ద ఎత్తున బాధలు అయితే మోపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక మరోపక్క ఇప్పటికే చూసుకోవచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా వీళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కూడా అలాగే హార్మోజ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడి నుంచి రావాల్సినటువంటి కమర్షియల్ గ్యాస్కి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే లావాదేవీలు కూడా ఆగిపోయిన పరిస్థితులు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కమర్షియల్ గ్యాస్ దాదాపుగా చూసుకుంటే కనుక ఒక్కసారిగా 30% కూడా పెరగడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మార్కెట్ ధర మనం చూసుకుంటే కనుక 2000 పైచిలకు దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఒక్కసారిగా 30% పెరిగితే కనుక దాదాపుగా 3900 చిల్లర పైచిలకు కూడా వెళ్ళే పరిస్థితులు కూడా కమర్షియల్ సిలిండర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కమర్షియల్ సిలిండర్ పెరగడంతో కూడా పూర్తిస్థాయిలో అటు హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మరోపక్క చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున కూడా భారం పడే అవకాశం అని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేక మరో బయట ప్రపంచానికి వెళ్ళాల్సిన పరిస్థితి అనుకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా ఒక హోటల్కి కావచ్చు, ప్రధానంగా దాదాపు 4 సిలిండర్ నుంచి 5 సిలిండర్లు కమర్షియల్ వాడేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఈ రేటు అమాంతంగా పెరగడంతో కూడా వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా డీలా పడ్డ పరిస్థితి అవుతుంది. అసలు ఈ కమర్షియల్ గ్యాస్ పెరగడానికి గల కారణాలు ఏంటనే దానికి మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ ఎందుకు పెరిగింది, ఏంటి అసలు ఈ వ్యవహారం ఎలా చూస్తుంది? ఇది ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం పరోక్షంగా అమెరికా సామ్రాజ్యవాదం ఉన్నటువంటి ఇరాన్ పైన యుద్ధం మూలంగానే హార్మోజ్ జలసంధి ఇతర దేశాలకు రావాల్సినటువంటి ముడిసరుకు అక్కడి నుంచి పెట్రోలియం తదితర డీజిలు గ్యాసు తదితర ఈ యొక్క రావాల్సినటువంటి దేశాలకు రావాల్సినటువంటి మూలంగానే ఈరోజు కృత్రిమ కొరత మూలంగానే ఈరోజు గ్యాసు ధర పెరిగింది. మరోపక్క డీజిల్ కృత్రిమ కొరత మూలంగా నిన్న మొన్న మనకు చాలా కొరత మూలంగానే ఇబ్బంది పడిన ప్రజలు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత వెస్ట్ బెంగాల్ లేదా కేరళ అలాగే తమిళనాడు ఎన్నికలు ముగిసిన వెంటనే ఈరోజు కేంద్రంలో నుండి ప్రభుత్వం పరోక్షంగా కమర్షియల్ గ్యాస్ దాదాపు 993 రూపాయలు పెంచింది. ఇది ఒక చిన్న చితగా వ్యాపారాల మీద ప్రభావం చూపేదే కాకుండా ప్రజలపైన కూడా, సామాన్య ప్రజలపైన, ఎందుకంటే మననే ఈ యొక్క డీజిల్ కొరత లేదా పెట్రోల్ కొరత మూలంగానే, గ్యాస్ కొరత మూలంగానే ఈ యొక్క దోశ లేదా టీ తదితర చిన్న చిరుతిళ్ళు తినేటువంటి వాళ్ళపైన కూడా ఒక్కొక్క దానిపైన దోశ 30 రూపాయలు అంటే 35 రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది. అలాగే టీ కూడా కొన్ని ప్రాంతాలలో 8 రూపాయలు అంటే 12 రూపాయలు పెంచే పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగుతే కన్నా, ఎందుకంటే సామాన్యులు బయటకు వచ్చి తినే పరిస్థితి ఉండదు. అలాగే చిన్న చితక వ్యాపారస్తులు అంటే వీధి వ్యాపారస్తులు సాయంత్రం పూట ఈ యొక్క బండ్ల మీద వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపాధి లేకుండా పోయే పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటిది 100కి 110%. ఎందుకంటే గత మార్చి నెలలో 110 రూపాయలు, అలాగే ఏప్రిల్లో 210 రూపాయలు పెంచినట్టు గ్యాసు ఈరోజు మేలో వచ్చేలాకల్లా అమాంతంగా పెంచడం అనేటువంటిది ఎన్నికలు అయిపోయినాయి. రిజల్ట్ కూడా 4వ తేదీ వస్తే కన్నా పరోక్షంగా పెట్రోలు డీజిల్ పెంచుతాము అనేటువంటిది కూడా ఇండికేషన్ పంపించే పరిస్థితిలో కేంద్రంలో నుండి ప్రభుత్వం ప్రజలకు ముందుగానే సంకేతాలు పంపించింది అనేటువంటిది 110% మన ప్రజలు గ్రహించాలా. మరి ఇలాంటి డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే కన్నా సామాన్యులు రోజువారీ ఖర్చులు పెరిగి వాళ్ళు రోజువారీ బతకడానికి కూడా కష్టము అయ్యే పరిస్థితి నెలకొంటాయి. యుద్ధం ఈ యొక్క ఇరాన్ పైన అమెరికా లేదా ఇజ్రాయెల్ చేసేటువంటి యుద్ధం ఈ యొక్క ప్రపంచ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని హార్మోజ్ జలసంధి ద్వారా మనకు రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ కానీ లేదా గ్యాసు పెట్రోలు సరఫరా అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం
ముందుకు పోవాలా, ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే కమర్షియల్ గ్యాస్ పెంచడం వల్ల కూడా పూర్తిస్థాయిలో కూడా సాయంత్రం పూట ఏదైతే ఇడ్లీ కొట్టు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, అలాగే జొన్న రొట్టెలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా చిన్న చితకా కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా పతనమయ్యే పరిస్థితి అని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పటికైనా ఏదైతే ఇజ్రాయెల్ అటు పక్క అమెరికా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల కూడా అక్కడి నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ కావచ్చు, మరోపక్క గ్యాస్ కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితి అండి. ఇప్పటికైనా ఏదైతే ఆ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా తీర్చాలని చెప్పి దాదాపుగా ఎవరైతే హోటల్ యాజమాన్యాలు కావచ్చు, అటు చిరు తిండికి సంబంధించినటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యాజమాన్యాలు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.